ఓకే, మనమైతే లాబీలో టాప్లో ఉన్నాం కాబట్టి నాకు తెలిసి ఈ మ్యాచ్లోని ఎవరు వచ్చుండరు. అదే మన తేడాగాలు వస్తున్నారు కదా ఈ మధ్య. గిల్డ్ వార్ స్టార్ట్ అయ్యాయి, ఇది మన సెకండ్ మ్యాచ్. కానీ ఎటువంటి చలనం తెలియట్లేదు. ఒకసారి లాబీ చూద్దాం ఆగండి. లాబీలో అయితే మాత్రం మనకి ఆ తేడాగాలు అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు. తేడాగాలు ఉంటే మనకి స్టార్టింగ్లోనే స్పాట్ అయిపోతారు. ఓకే ఓకే ఓకే, చూసుకున్నట్లయితే మొత్తం మంచి ప్లేయర్సే వచ్చినట్టుగా ఉన్నారు. ఇది కదా మనకు కావాల్సింది, ఇందులో కదా మనం ఆడగలం. లేకపోతే వాళ్ళు వచ్చి ప్రతిసారి హ్యాక్ యూస్ చేసుకుని కొడితే మనం ఎలా ఆడతాం చెప్పండి. లెట్స్ గో గైస్. ఓకే, మనమైతే ఫైనల్లీ ఇప్పుడు దిగానికి రెడీగా ఉన్నాం అనమాట. సో టాప్ 1లో ఉన్నాం. టాప్ 3 ఏంట్రా ఎల్విష్ ఆర్మియా? ఇది ఎక్కడో విన్నట్టుందే. ఓ ఓ ఓ ఓకే ఓకే ఓకే, అర్థమైపోయింది. మొత్తం అంతా ఆ గ్యాంగే వచ్చిందనమాట. సరే గాయస్, మనమైతే మాత్రం ఇప్పుడు దిగబోతున్నాం అనమాట. ఎవరు వస్తే ఏంటి, ఈ మ్యాచ్ మనకి రాలే కదా వాడు అసలేనోడు, అందుకే మనమైతే మెల్లగా దిగిపోవచ్చు. నాకైతే లాబీలో ఎటువంటి వాడు కూడా కనబడలేదు, కానీ గేమ్లో ఉండట్లేండి. కనబడినప్పుడు ఎలా కనబడతారు చెప్పండి. ఇక మనకి హెడ్ షాట్ కిల్ కూడా. అరే ఇడెవడో దిగుతున్నాడు. 1 2 వీళ్ళ దగ్గర మనం దిగుదాం. అరే గాయస్, మీకు చెప్పడం మర్చిపోయాను, నాకు కస్టమ్ హెచ్డి చేంజ్ చేసేదని తెలుసా. నా కస్టమ్ హెచ్డి చేంజ్ చేశాను. సో ఆడడం కొంచెం కష్టంగా ఉంటుంది. మనమైతే గన్ దొరికితే బాగుండేది, గన్ దొరకలేదు. గన్ కావాలరా రే, ఆడెవడో పారిపోయాడు ఇందులో గన్ గన్ గన్. ఓ మై గాడ్, మనకైతే యూజర్ దొరికింది. చూడండి, నా కస్టమ్ హెచ్డి లెఫ్ట్ సైడ్ జంప్ బటన్ పెట్టాను. సో రన్నింగ్ బటన్ కూడా కొంచెం అడ్జస్ట్ చేశాను, అటువైపు కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఆ జంప్ బటన్ నేను అంతగా యూజ్ చేయట్లేదు. చూడండి, కష్టంగా నేనైతే ఆడుతున్నాను. అరే వెళ్ళిపోయాడు రా రే, వెళ్ళిపోయాడు అబ్బా. అరే లొకేషన్ ఎక్స్పోజ్డ్ ఏంటి, ఏదో కొత్తగా వచ్చిందే, ఏం జరిగింది? అరే ఏంట్రా, ఇప్పుడే అనుకున్నా కదరా. అరే ఇప్పుడే అనుకున్నా ఎవరు లేరని. ఏంట్రా ఏంట్రా రే, ఆగు ఆగు ఆగు. అమ్మ నాయన, ఇదేంట్రా అక్కడి నుంచి ఇక్కడికి. అరే అరే అరే, ఇదేంట్రా స్కిప్. అరే ఒరే ఏంట్రా ఇలా ఆడితే మీకు ఏం వస్తారు రే, దయచేసి ఆడకండి రా ఇలాగా. రే మా మంచిగా ఆడే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుందిరా రే, దయచేసి వద్దురా. రే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడికి చీట్ కొట్టేసి బ్యాక్కి వెళ్ళిపోదాం. ఆగండి. ఈసారి అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి ఎవడైనా హ్యాకర్ వచ్చినా, ఎంతమంది వచ్చినా మాకు అనవసరం, బూయా కొట్టి తీరుతామరా. ఓకేనా, ఛాలెంజ్. సరే, ఈసారి ఏదో అయిపోయింది, మళ్ళీ మనం బతకడానికి ఛాన్స్ కూడా లేదు. వీడైతే కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. చూడండి, 16 kills అంట. ఇంకా వీడైతే ఫాస్ట్గా బూయా కూడా చేస్తున్నామో. మనకెందుకు టైం వేస్ట్ ఇక్కడ నుంచి, అందుకే బ్యాక్ వచ్చేసాం. ఇప్పుడు చెప్తున్నా, ఈ మ్యాచ్ లో చూపిస్తారా మా ప్రతాపం. మీరు ఆటగాళ్ళకి ఆటగాళ్ళు అవ్వాలనుకున్నట్లయితే మీరైతే వచ్చేయండి కిలాడి 7-8 చేకైతే. సో ఇక్కడ వచ్చేసి ఇదైతే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో అయితే చాలా రకాల ఆన్లైన్ గేమ్స్ అయితే ఉన్నాయి, లైక్ క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, 500+ కెసినో గేమ్స్ లైక్ అవైటర్, టీన్ పత్తి, డ్రాగన్ టైగర్ అండ్ మచ్ మోర్. ఇది ఇండియాలో ఫాస్టెస్ట్ గేమింగ్ వెబ్సైట్ అనమాట. 7 సెకండ్ లో డిపాజిట్, 15 సెకండ్ లో విత్డ్రావల్. ప్రతి మ్యాచ్ ప్రతిసారి మీకైతే పాసిబిలిటీ విన్నింగ్ అయితే మాత్రం డబుల్ అయితే అవుతుంది. సో లేట్ చేయకుండా ఈ రోజే జాయిన్ అవ్వండి. సో అసలైన థ్రిల్ అయితే పొందండి. సో ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? సో కింద లింక్ అయితే ఉంది కదా, లింక్ మీద క్లిక్ చేసి సో మీరైతే ఆటగాళ్ళు అయిపోండి. ఇంతకన్నా బెస్ట్ మీకు అవకాశం ఇంకెక్కడ ఉండదన్నమాట. సో రాత్రిలో మీరు అనుకునేదంతా సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి కిలాడి 7-8 చేకి. ఇంకా మీరు అవ్వండి కిల్లాడి. ఓకే కిల్లాడి, వెల్కమ్. ఓకే గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, అదిగో గన్ ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గా. అబ్బా, ఆడొకటి, ఈడు 2, ఇంకా ఉన్నారా రే? ఎంతమందిరా? ఇంకా వచ్చారా? ఓరి నాయనా, ఇంతమందా? అరే ఇంకా ఉన్నారా, లేకపోతే ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. రే మీలాంటి ఒక్కడుంటే చాలరా. ఇంకా ఎంతమంది? అరే ఏమైంది? ఎలిమినేట్ అవుతున్నారు చాలా మంది. ఏదో జరిగిందబ్బా. కొంపతీసి ఏమైనా హ్యాకర్లు ఎలిమినేట్ అయిపోయారు ఏంటి? చూద్దామండి ఒకసారి. అరే ఉన్నాడు, ఇగోండి, ఈ తలక మాసినోడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు. అరే ఇద్దరైతే కనబడుతున్నారు. ఇంకా రిమైనింగ్ 2 ఎలిమినేట్ అయ్యారంటారా? ఉన్నారు, మొత్తం ఉన్నారు. అటెండెన్స్ ఫుల్గా ఉంది గాయస్, ఫుల్గా ఉంది. సరేలే, ఈ మ్యాచ్ ఏం జరుగుతుందో చూద్దాం. స్టిల్ మళ్ళీ మన గిల్డే టాప్లోకి వచ్చింది లాబీలో. కానీ ఇందాక మీరు ఆండ్రూ ప్లేయర్స్ని చూసారు కదా, కొంతమంది ప్లేయర్స్ అంట హ్యాకర్స్ కాకుండా నార్మల్ ప్లేయర్స్ ఆండ్రూ క్యారెక్టర్ వేసుకుని వస్తున్నారంట. ఏమో
వాళ్ళైనా అయి ఉండొచ్చు, చెప్పలేం ఈ మ్యాచ్లో ఎవరున్నారు ఎవరు లేరనేది. ఓకే, ఇంకా కిల్స్ అయితే పడలే కదా, కిల్స్ పడినంత వరకు మనం ఇంకేం చెప్పలేం. సో మా టీమ్మేట్ వాళ్ళు అయితే ఆల్రెడీ దిగిపోయారనమాట. ఒకరైతే పీక్కి ఇద్దరు పీక్కి వెళ్తున్నారా, నాతో పాటు ఒకరు వస్తున్నారు. ఫ్లాష్ చాలా స్పీడ్గా ఉంటాడు, అందుకే ఫ్లాష్ అని పెట్టుకున్నాడు. ఓకే గైస్, మనమైతే వెళ్ళిపోదాం ఇక. ఆటగాళ్ళు అందరు చూసి ఓరి అమ్మ, వస్తారు నాన్న వచ్చేసారు. ఎంటర్, ఈ పేరేం పేరు? సైలెంట్గా ఉండి వైలెంట్గా చంపుతున్నావేంట్రా రే. అరే నేను ఒక్కడనే ఉన్నా లాస్ట్ వరకు, మా వాడు లెఫ్ట్కి వెళ్ళాడు, నేను రైట్కి వచ్చాను. అక్కడ మన టీమ్మేట్ ఒకరిని అయితే చంపాడనమాట. ఇంకా 22 అలైవ్. అరే ఏంట్రా ఇంకెవడో కొడుతున్నాడు మళ్ళీ హెడ్ షాట్లు. సరే, నేను ఎప్పుడు వెళ్ళినట్టుగానే మిల్క్ అయితే వెళ్ళిపోతున్నాను సేఫ్గా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఆల్రెడీ నేను మీకు మాట ఇచ్చాను, ఎలా అయినా సరే ఈ మ్యాచ్ బూయా కొడతాను. వాళ్ళు హ్యాకర్లు వచ్చినా కూడా మనమైతే పట్టించుకునే అవసరమే లేదు. ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యి ఏదో ఒకటి చేసైనా ఈ మ్యాచ్ బూయా కొట్టి చూపిస్తా. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడైతే మాత్రం మనకి ఎటువంటి మనుషులు దిగినట్టుగా అనిపించట్లేదు. సో ఇక్కడ మనకి ఇక్కడ డైరెక్ట్గా మిల్కి వెళ్ళిపోదాం. మిల్లో నాకు తెలిసి ఎవరు ఉండరు అనిపిస్తుంది. సో మిల్లుని కొంచెం నమ్ముతుందా అనమాట, అక్కడ ఎవరు ఉండరు అనేసి. సో అక్కడ కూడా వచ్చేస్తే మాత్రం నేను ఇంకేం చేయలేను. అంటే హ్యాకర్స్ గురించి మాట్లాడుతున్నాను. నార్మల్ ప్లేయర్స్ ఉంటే పర్లేదు, చెదగొడతాం. కానీ ఉన్న ఇంకో ప్రాబ్లం వచ్చేసి నా కస్టమ్ హెచ్డి మొత్తం నేను చేంజ్ చేశా. ఇదో ప్రాబ్లం. ఈ కస్టమ్ హెచ్డి వన్స్ నాకు సెట్ అయిన తర్వాత ఈ హ్యాకర్ గాళ్ళకి కింద తడిచిపోద్దంతే. చెప్తున్నా కదా, గేమ్ ప్లే అయితే మాత్రం బుర్రా పాడు మెరుపు వేగంతో ఆడతాను గైస్. కస్టమ్ హెచ్డి మెల్లగా అప్గ్రేడ్ చేస్తున్నాను. సో లెట్స్ సీ, ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది అనమాట ఇది మొత్తం సెట్ అవ్వడానికి. కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకైతే మాత్రం. సో కానీ ఆడతా, ఏదో ఒకలా ట్రై చేసి ఆడదాం. అంత పర్ఫెక్ట్గా ఆడకపోయినా బట్ కొట్టడం అయితే కొడతాం. ఎస్కేప్ అవ్వడంలో మనకు మించిన వాళ్ళు. ఓయ్ ఈడవడ ఆఫ్లైన్, జంప్ హెడ్ షాట్ కొడదాం. అరే నా జంప్ బటన్ లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా. అరే ఈడ ఆఫ్లైన్. అరే జంప్ బటన్, అరే జంపు ప్లస్ స్కోప్ పెట్టి హెడ్ షాట్ కొట్టలేకపోతున్నాను. సో లెఫ్ట్ పెట్టుకున్నాను కాబట్టి, ఒకవేళ రైట్ పెట్టుకుంటే మనంత ప్యూర్గా జంప్ హెడ్ షాట్ కొట్టినోడు ఇంకెవరు లేడు, అంతే కదా. ఓకే, ఒక కిల్ అయితే కొట్టేసాం. అరే లాంగ్ 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 లాంగ్. సో కనీసం నేను జంప్ బటన్ యూజ్ చేయట్లేదు. అబ్బా ఒకసారి ఆ జంప్ బటన్ నేను యూజ్ చేయాలి. కానీ స్టార్టింగ్లో మనకి హెడ్ షాట్ కిల్స్ పడ్డాయి, తర్వాత ఏం పడలే కదా. సో స్టార్టింగ్లో మాత్రమే పడ్డాయి నాకు, మధ్యలో అయితే మరి కిల్స్ అయితే కనబడలేదు. అలానే ఎవరు లేరని మనం ఫిక్స్ కూడా అయిపోవద్దు. సో ముందుగా వచ్చేసి మనల్ని ఎవడో కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ కొండపైన ఉన్నాడు, వాడికి ఇద్దాం ఆగండి. రే నువ్వు నా చేతిలో చస్తావరా. కానీ ఇప్పుడు నా దగ్గర లాంగ్ రేంజ్ లేదు, వాడు లాంగ్ నుంచి కొడుతున్నాడు. నేను ఇక్కడికి వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఏం చేద్దామంటారు? ఇక్కడ నుంచి మనం యూఎంపీతో కొడితే అది పడదు, పడితే 1-2 పడుతుందేమో. వద్దు ఇక్కడ ఓకే డౌన్ ఉంది కదా, ఈ డౌన్ నుంచి రిడ్జ్ కవర్ తీసుకొని లెఫ్ట్ నుంచి అలా వెళ్తాను. వాడు మేబీ నన్ను చూసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడి నుంచి మనం కనబడం కాబట్టి. ఒకసారి చూద్దాం ఆగండి. మనిషే ఎక్కడ దాగున్నారా రే? సంపూర్ణేష్ బాబు ఇగోండి ఇక్కడే ఉన్నాడు, ఎదురుగా వచ్చేసాడు. వెయిట్. ఓకే వాడైతే మనల్ని చూడలేదు కాబట్టి తిన్నంగా వెళ్తున్నాడు. సో నాకు కాన్ఫిడెన్స్ అయితే లేదు గైస్, కొడతానో లేదని. ఎందుకంటే నా కస్టమ్ హెచ్డి చేంజ్ ఉందన్నమాట. ఆ కస్టమ్ హెచ్డి చేంజ్ ఉన్నా నాకు అసలు కాన్ఫిడెన్సే లేదు కొడతా అని. బట్ లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఓ చూసాడు. ఓకే లైట్గా డ్యామేజ్ ఇచ్చాం. సో ఇప్పుడైతే మనం M1014తో లాగేద్దాం ట్రాక్. చూసారా, ఎప్పుడు జంప్ వేసి కొడతానా, ఈసారి జంప్ బటన్ క్లిక్ చేయలేదు. పోనీలే కొట్టేశాం కదా, అంతగా డ్యామేజ్ కూడా పడలేదు. కానీ ఆ తేడాగడు ఏంటబ్బా సైలెంట్ అయ్యాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, సగం వరకు కిల్స్ కొట్టేస్తున్నారు అనమాట. సగం కిల్స్ కొట్టిన తర్వాత ఆగిపోతున్నారు, కావాలని ఆగిపోతున్నారు. ఎందుకంటే సో వరుసగా కొట్టుకొని వెళ్ళిపోతే సిస్టమ్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా బ్యాక్ పంపించేస్తుంది కదా, అందుకే ఆగేసి మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారనమాట. కానీ నేనైతే సేఫ్గా ఉండాలనుకుంటున్నాను, నేను రిస్క్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నమ్మలేము, సముద్రం కూడా ప్రశాంతంగానే ఉంటుందబ్బా సునామీ వచ్చే ముందు, ఆ తర్వాత వస్తుంది అనమాట అసలైన సునామీ. అందుకే ప్రశాంతంగా ఉందని మనం లైట్ తీసుకోవద్దు. నేను మిషా స్కిల్ అయితే పెట్టేశాను, ఎందుకంటే మనకు తెలిసిందే కదా, ఒకవేళ హ్యాకర్ ఉన్నాడంటే మనం మిషా స్కిల్ పెట్టుకుని ఎక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాం అనమాట. ఇదిగోండి మనడు ఆల్రెడీ బైక్ తీసేసుకున్నాడు. సో నేను కూడా బైక్ తీసుకుని ఎక్కడి నుంచి లగెత్రారే మామా. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనల్ని ఎవరో కొట్టేశాడు, నార్మల్ ప్లేయరే కొట్టాడు, హ్యాకర్ ఏం కాదు. D2K డామ్ ఆడిపోయారు. ఓ మై గాడ్, వుడ్ పేకర్తో బాడీ షాట్. సో బాడీ షాట్ హెడ్ షాట్లో ఏం అర్థం కావట్లేదు, కానీ టప్ మన్ డౌన్ అయ్యారు ఇద్దరు కూడా. సో ఒకసారి చూద్దాం, ఎవరో నాకు డౌట్గా ఉంది కొంచెం.
15 కిల్స్. కానీ వచ్చిన వాళ్ళు కొంపదీసి ఎలిమినేట్ అయిపోయారంటారా? కానీ ఎలిమినేట్ ఎలా అయిపోయారు మధ్యలో? నాకైతే ఎటువంటి నోటిఫికేషన్ రాలేదే. అదే సిస్టమ్ డిటెక్ట్ అని వస్తుంది కదా, అలా రాలేదు. ఏమో సరే కానీ ఫ్లాష్ నువ్వు వెళ్ళి మన వాళ్ళకి రివైవ్ ఇవ్వరా రే. నా దగ్గర కూడా కాయిన్లు ఉన్నాయి కానీ రిస్క్ చేసేద్దాం అంటారా? చేసేద్దాం. ఏం చేస్తాం చెప్పండి. సో ఒకసారి ఇక్కడ ఓ టీజీబీ మోడీ అంట. అమ్మా మోడీ గారు వచ్చారు. మోడీ గారు ఓ వేస్తున్నారుగా గట్టిగా. అరే ఏదో నీడ వస్తుంది నన్ను వెనక్కి. నా వెనక్కి ఏదో నీడ ఫాలో అవుతుంది. అరే వచ్చేసాడు. వచ్చాడు. నో. అరే వెళ్ళిపోలే ఇక్కడి నుంచి. అమ్మా ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? లైఫ్ లో కాదు, ఫ్యూచర్ లో కూడా రాదు ముఖము. ఒరే నా వెనక్కి పడ్డావేట్రా నువ్వు. ఒరే పరిగెత్తా. అరే మోడీ మా వెళ్ళి. అబ్బా అది లెక్క. ఇప్పుడు రండిరా తేల్చుకుందాం. అది సూపరు గైస్. ఫైనల్లీ ఫ్రీ ఫైర్ అయితే డిటెక్ట్ చేసి మోడీ మావని ఎలిమినేట్ చేశాడు. ఎగురుకొని వచ్చాను కానీ ఎలా చంపేశాడు తాత అంతే. అందుకే నువ్వేం చేసావు, నిన్ను చంపేస్తుంటే నువ్వు ఫ్రీ ఫైర్ని బ్యాన్ చేస్తావు. అర్జెంట్గా ఫ్రీ ఫైర్ని తీసుకొచ్చే. అరే ఈ ఫ్రీ ఫైర్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆ ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు వస్తే అప్పుడు మంచిగా ఫోకస్ చేద్దాం అనుకున్నా కానీ అది వచ్చేయలేదు. అది వచ్చేలోగే మన మోడీ మామ ఉంటారులేండి, మళ్ళీ మన ఫ్రీ ఫైర్ రానివ్వకుండా చూసుకుంటారు. సరే గైస్, ఇంకా మనకి 2 kills అయితే వచ్చాయన్నమాట. ఈడెవడు కొడుతున్నారు. ఈడెవడు రే వాడికి మొత్తం భాస్కర్లా ఉన్నాడు. అయిపోయాడు. మనతో పెట్టుకుంటావా? కానీ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. కొన్ని రోజుల్లో మంచిగా సెట్ అవుద్ది అనమాట ఈ కస్టమ్ హెచ్చుడి. సెట్ అయినాక మంచిగా మనం కంబ్యాక్ ఇద్దాం. ఓకేనా? అంతవరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మరి మీరు. అంతేనా? పెద్ద మనసు చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 3 kills అయితే కొట్టేసాం గైస్. ఆ మోడీ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు ఫైనల్లీ. ఇంకా రిమైనింగ్ కొంతమంది అయితే కొట్టారు. చూసావా నువ్వు? వాడు లాస్ట్ వరకు కొట్టలేదన్నమాట. సగం నుంచి ఫైర్ అయ్యాడు, సగం నుంచి వెంట పెట్టాడు. సో అలానే ఇంకెంతమంది దాగున్నారో తెలియదు కదా. ఓ మై గాడ్, ఈ మ్యాచ్ మనం బూయా కొట్టాలి. ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా బూయా కొట్టాలి. 13 అయితే ఉంది. స్టిల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఎవరు కనబడట్లేదు. మనమైతే కనబడిన ఎవరిని కూడా వదలం. అసలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. చంపేస్తా ఒక్కొక్కడిని. కానీ గన్తో కొట్టాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఓకే ఎటువంటి కంగారు అయితే లేదు. ఇక్కడ ఎవడో వచ్చాడు. ఆగండి, కంగారు పడకుండా మనం వెళ్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఎంత మంది వచ్చినా కూడా రే నా చేతిలో సైట్ ఉంది, సైట్తో తలకాయ నరికేస్తా. అర్థమవుతుందా? మీకు ఏం అవసరం లేదు, జస్ట్ నా సైట్ చాలరా. వస్తున్నా. ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాడు వీడి దగ్గర గన్ను ఉంది, సరైన గన్ను. తెచ్చాడు సైట్తోని. మనమైతే కవర్ చేసుకుందాం. ఈ వాల్ వేయడానికి చూసారా ఎంతసేపు ఆలోచించాను. వాళ్ళు ఎక్కడ బటన్ క్లిక్ చేయాలని చూసుకొని క్లిక్ చేస్తున్నాను. కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ, సరేనా? ఆ తర్వాత నుంచి మీరే ధను అన్నా ఏంటన్నా నువ్వు మారిపోయావన్నా ఇలా ఆడుతున్నావు ఏంటని ఖచ్చితంగా అనిపిస్తా. ఓకే గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ వచ్చారు. ఒకరో ఇద్దరో తెలియట్లేదు నాకు. ఒకరైతే అరే వీడు కొడుతున్నారు, వాళ్ళ నుంచి కొడుతున్నారు. నో నాకు గట్టిగా పడుతుంది. అరే రే తీసుకో. అది ఎవడనుకున్నారా రే? నువ్వు భయపడితే భయపడడానికి నేనేమన్నా ఆ హ్యాకర్ గాడు అనుకున్నావా? ధనుడైనరా రే? భయపడినో చంపేస్తా సైట్తో. ఇంకా 6 alive అయితే ఉంది. మనోళ్ళైతే ఒకటి చచ్చిపోయాడు. సో ఇంకా నాకు ఎవరు కొత్త మనుషులు అయితే కనబడట్లేదు. మనమైతే ఎందుకన్నా మంచి బండి అయితే ఎక్కిపోదాం, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ విజృంభణ చూపిస్తారు. ఓకే మన టీమ్మేట్స్ అందరూ వచ్చేసారు. మనమైతే 6 kills కూడా ఎవడో వచ్చాడు. ఎవడో బండి మీద వచ్చాడు. మనం దిగుదాం బండి తీసుకో అయిపోయాడు. డౌన్ అయ్యాడంటే ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ కూడా ఉంటారు. గాయ్స్ విజయానికి దగ్గర చేరుకున్నాం. మీకు ఇచ్చిన మాట ప్రకారం హ్యాకర్ గడు ఉన్నా కూడా మనం పూయ కొట్టబోతున్నాం మిత్రమా, ఒక్కొక్కడికి చుక్కలు చూపించబోతున్నాం. ఇంకా రిమైనింగ్ ఒక పర్సన్, ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు ఎక్కడ, వాడు ఎవడు ఏంటి అని నాకు తెలియాలి. కానీ ఇక్కడ నాకు ఎక్కడ తెలియట్లేదు. సో వాళ్ళైతే మాత్రం మేబీ అక్కడ కొట్టుకుంటున్నారంటే అక్కడే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. 3 ఉన్నారు. ఒకసారి యుఏవి కొట్టేసిండు. ఎక్స్గాడు ఊరుకుంటాడా? కొట్టేశాడు. సో ఫైనలీ గాయ్స్ మీకు చెప్పినట్టుగా మనమైతే పూయా కొట్టేసాం అనమాట, హ్యాకర్స్ ఉన్నా కూడా. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అన్ని ఇంట్రెస్ట్ వస్తాయి. బాయ్